జగన్ ముఖ్యంగా వచ్చేటువంటి ఈ 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయింది. మే 13న జరగబోయేటువంటి ఎన్నికలు పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి యావత్ 175 మంది మొత్తం నాయకులు, అలాగే 25 మంది ఉన్నటువంటి ఎంపీ క్యాండిడేట్లు అందరు అభ్యర్థులు కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధం అవటం అందరికీ తెలిసినటువంటి విషయమే. అందులో భాగంగా ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రియా విజయమ్మ, అలాగే ఎంపీ అభ్యర్థిగా పేడాడ తిలక్ ఇద్దరు కూడా పోటీ చేయడం జరుగుతుంది. మరి దానికి సంబంధించి 4 మండలాలు మున్సిపాలిటీ నుంచి ఎంతో మంది ఉన్నటువంటి మొత్తం ప్రజానికమంతా కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా యొక్క సైనికులు, మా యొక్క నాయకులు, మా యొక్క కార్యకర్తలు మేము చేస్తున్నటువంటి విస్తృత ప్రచారానికి అందరూ కూడా మెచ్చి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పథకాలను ప్రజలందరూ కూడా పూర్తి స్థాయిలో అందుకుంటున్నటువంటి విషయాన్ని కూడా అందరికీ తెలియజేస్తూ ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో దిగ్విజయంగా అత్యధిక మెజార్టీతో ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి శ్రీకాకుళం జిల్లాలోనే అతిపెద్ద నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ ఇచ్చేటట్టుగా ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరు కూడా మాటిస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ ముందుకు పంపిస్తున్నారు. మరి ఖచ్చితంగా రానున్నటువంటి ఎన్నికల్లో వచ్చేటువంటి ఈ రిజల్ట్లో పూర్తి స్థాయిలో ఈ జిల్లాలో అత్యధిక మెజార్టీ ఇచ్చాపురం నియోజకవర్గం నుంచే మేము ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఇచ్చాపురం నియోజకవర్గాన్ని గెలిపించుకుని బహుమతిగా ఇస్తామని చెప్పి మేమందరం కూడా కంకణం కట్టుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్తలు, నేతలు అందరం కూడా సైనికుల్లో పనిచేస్తున్నామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా ఏదైతే ప్రజలందరూ కూడా మా యొక్క ముఖ్య మనవి ఏదైతే మొట్టమొదటిసారి ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి ఒక మహిళా అభ్యర్థిగా ఇప్పటి వరకు ఎవ్వరూ ఇంతవరకు ఈ గడిచినటువంటి గత 50 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా జరగనటువంటి విధంగా ఎవరినటువంటి విధంగా మొట్టమొదటిసారి ఒక మహిళా అభ్యర్థిని ఇచ్చాపురం నియోజకవర్గం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం జరిగింది. ఆ మహిళా అభ్యర్థి నా భార్య అయినటువంటి ప్రియా విజయమ్మకు అత్యధిక మెజారిటీతో ప్రతి ఒక్కరు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపించినట్టయితే ఖచ్చితంగా రానున్నటువంటి 5 సంవత్సరాలు పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా సేవలు అందించడానికి పూర్తి స్థాయిలో మా యొక్క యావత్ కుటుంబంతో సహా మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క మొత్తం యావత్ నాయకత్వం అందరం కూడా పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తూ సెలవు తీసుకుంటాం. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చాపురం మున్సిపాలిటీలో 4వ వార్డులో ఈరోజు ప్రచారం నిర్వహించడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలనే తపన, ఆయన్ని మళ్లీ మన నాయకుడిగా నిలబెట్టుకోవాలనే ఒక దృఢమైన సంకల్పం ప్రతి ఒక్క ఓటర్లో కూడా ఈరోజు కనిపించడం జరుగుతుంది. సో ఇదే ఉత్సాహంతో మే 13వ తేదీ వరకు కూడా ప్రచారం ఉధృతంగా జరిపి ఈ నియోజకవర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వడం అనేది జరిపించడంలో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఉత్సాహంగా ముందుకు వస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ అదేవిధంగా ఎంపీ అభ్యర్థిని కూడా శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి అయినటువంటి పేరాడ తిలక్ గారిని కూడా గెలిపించడం కోసం అందరూ సాయశక్తులుగా కృషి చేస్తున్నారు. సో ఈ ఇచ్చాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ప్రియా విజయ గారిని అలాగే ఎంపీ అభ్యర్థి అయినటువంటి పేరాడ తిలక్ గారిని కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీకాకుళం జిల్లా తరఫున, ఎందుకనంటే శ్రీకాకుళం జిల్లాకి ఆయన అనేక కార్యక్రమాలు చేసి పెట్టున్నారు. ముఖ్యంగా ఈ నియోజకవర్గానికి కూడా ఉద్దానం తరతరాలుగా బాధపడుతున్నటువంటి ఉద్దానం ప్రజల కోసం ఒక శాశ్వత పరిష్కారమైనటువంటి నీటి సర్ఫేస్ డ్రింకింగ్ వాటర్ను ప్రొవైడ్ చేయడం, అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటర్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దానికి బదులుగా ఈ ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మంచి మెజార్టీతో గెలిపించి ఒక గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ అందరూ కూడా ఉత్సాహంగా ముందుకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపరచాలని కోరుకుంటున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి, మాట్లాడుకుందాం.